వచ్చాను. ఇప్పుడే బస్ దిగాను అనమాట. ఇప్పుడే లోపలికి కూడా వచ్చాను. చాలా తక్కువ మంది వచ్చారు ఈరోజు కూడా. సో మార్నింగే వచ్చేసాను కదా. నేను ఐడి కార్డ్ తీసుకోవడానికి వెళ్తే అవ్వలేదన్నమాట. ఈరోజు ఐడి కార్డ్ తీసుకోవాలి ఖచ్చితంగా. నేను ఫీజు కట్టాలి. సో మెనీ పనులు, సో మెనీ వర్క్స్. ఈరోజు నేను మీకు కేఆర్సీ చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే కేఆర్సీ బయట ఎలా ఉంటుంది అని చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇది కేఆర్సీ మెయిన్ గేట్ అన్నమాట. ఇలా కేఆర్సీ మెయిన్ గేట్లోకి ఎంటర్ అవ్వగానే ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి లైబ్రరీ గ్రౌండ్ ఫ్లోర్ వస్తుంది. ఇప్పుడు నేను లెఫ్ట్కి తిరిగి మెట్లు దిగుతున్నాను అనమాట. ఇది ఈ లోపలికి వెళ్తే కేఆర్సీ ఆడిటోరియం వస్తుంది. అండ్ ఇక్కడ బెంచెస్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మనం ఫ్రెండ్స్తో కూర్చొని చిల్ అవ్వచ్చు. ఆ చివరిన రూమ్ కనిపిస్తుంది కదా, అక్కడ ప్రాపర్టీ కౌంటర్ ఉంటుంది, ఇంకా స్టేషనరీ ఉంటుంది. మోస్ట్లీ ఇప్పుడు ప్రాపర్టీ కౌంటర్ అయితే ఓపెన్ చేసి ఉండట్లేదు, ఇంకా స్టేషనరీ కూడా ఓపెన్ చేసి లేదు ప్రస్తుతం. ఎందుకంటే మార్నింగ్ 7:30 అయింది కాబట్టి స్టేషనరీ 9కి అలా ఓపెన్ చేస్తారు. నేను క్లాస్కి వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను క్లాస్కి వెళ్ళిపోతున్నాను. ఈరోజు నేను ఫీ ఎలా కడతానో చూపిస్తాను. అంటే నేను డీడీ తెచ్చాను అనమాట. డీడీ డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి కట్టేయచ్చు, లైక్ చలానా తీసుకొని బ్యాంక్కి వెళ్ళి కట్టేయచ్చు. కాకపోతే ఏమైందంటే నా సెమిస్టర్ ఫీ కన్నా కొంచెం ఎక్కువ డీడీ అమౌంట్ తెచ్చేసాను అనమాట నేను. సో మనం గీతం భవన్కి వెళ్ళి ఏం ప్రాబ్లం జరిగిందో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఆ అమౌంట్ని అడ్జస్ట్ చేసి మనకి ఇస్తారనమాట. సో నేను ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో గీతం భవన్కి వెళ్తాను. సో మీరు ఎవరైనా నాలా తెస్తే మీరు అన్ని చోట్ల తిరిగి అడిగే అవసరం లేకుండా ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. నేనైతే చాలామంది అడిగి తెలుసుకున్నాను, కానీ మీకు నేను ఈ వీడియోలో చెప్తాను అన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది ఐసిటి చంద్రహాస్ భవన్. ఎవరైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదా గ్యాట్ ఎగ్జామ్ రాస్తే ఇక్కడే రాస్తారనమాట. ఐసిటి గ్రౌండ్ ఫ్లోర్లో శివాజీ ఆడిటోరియం అని ఉంటుంది. అక్కడే ఆల్మోస్ట్ బీటెక్ వాళ్ళందరికీ ఇండక్షన్ క్లాసెస్ జరుగుతాయి. నా క్లాసెస్ ఆల్మోస్ట్ అన్నీ 5th ఫ్లోర్లోనే ఉన్నాయి. ఒకటి 4th ఫ్లోర్లో ఉందన్నమాట. కొన్ని గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఉన్నాయి, కానీ మోస్ట్లీ మార్నింగ్స్ ఎప్పుడు 5th ఫ్లోర్లోనే జరుగుతుంది. కాబట్టి 5 ఫ్లోర్స్ ఎక్కి వస్తాను. సో నేను ఇప్పుడు ఫీ కట్టడానికి వెళ్తున్నాను. నార్మల్గా ఫీ సిబిలో మనం పే చేస్తే సరిపోతుంది, కానీ నా అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాబట్టి గీతం భవన్కి వెళ్ళాల్సి వస్తుంది.
ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫీజు కట్టడానికి వెళ్తున్నాను అనమాట. గీతం భవన్కి వెళ్తున్నాను. గీతం భవన్ కాలేజ్ గీతం కాలేజ్ అదే గీతం యూనివర్సిటీ ఫ్రంట్ గేట్ నుంచి వస్తుంది అనమాట. ఫ్రంట్ గేట్ పక్కనే ఉంటుంది అనమాట. అందుకని ఫ్రంట్ గేట్కి వెళ్తున్నాను. నేను ఇప్పుడు ఎంట్రన్స్ గేట్కి వెళ్తున్నాను. సో ఇప్పుడు నేను ఫీ కట్టడానికి వెళ్తున్నాను. ఇక్కడ చాలా ఎండగా ఉంది. సో అయినా ఇక్కడ మొక్కలు ఉన్నాయి కాబట్టి చాలా చల్లగానే ఉంది. కానీ బయట వెదర్ ఎండగా ఉంది. రోజు ఎలా వస్తున్నానో అలాగే వెళ్తున్నాను అన్నమాట. ఇలా స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే గీతం భవన్ వస్తుంది. గీతం భవన్ 4th ఫ్లోర్కి వెళ్ళాలి. దిస్ ఇస్ అవర్ గీతం భవన్. దట్ ఈస్ డెంటల్ కాలేజ్. అది డెంటల్ కాలేజ్. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను గీతం భవన్ 4th ఫ్లోర్కి వచ్చాను. అండ్ నాకు డీడీ ఇస్తే వీళ్ళు నాకు చలానా ఇచ్చారు. ఇది తీసుకెళ్ళి నేను బ్యాంక్లో సబ్మిట్ చేయాలి, కాలేజ్లో ఉన్న ఇండియన్ బ్యాంక్లో. సో ఇప్పుడు దానికోసం వెళ్తున్నాను. ఇదిగోండి. అంటే నేను తెచ్చిన మనీ కొంచెం ఎక్స్ట్రా అయింది సెమిస్టర్ ఫీకి. సో అది నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతుంది అనమాట. నా ఫ్రెండ్స్, ఇప్పుడే బయటకు వచ్చాను. అదిగోండి గీతం భవన్. ఇప్పుడే నేను చలనా తెచ్చానని చెప్పాను కదా. సో ఇది నేను బ్యాంక్లో పే చేయాలి. సో వర్షం పడుతుంది ఇప్పుడు. బాయ్ బాయ్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ క్లాస్కి వెళ్తున్నాను. మా కాలేజ్లో కొత్తగా అరకు కాఫీ షాప్ పెట్టారు. బేసికలీ నేను చలానా కట్టడానికి ఇండియన్ బ్యాంక్ వచ్చాను, కానీ అది ఇండియన్ బ్యాంక్ కాదు, యూనియన్ బ్యాంక్కి వెళ్ళాలట. సో అలా మధ్యలో ఈ వీడియో తీసి ఇప్పుడే యూనియన్ బ్యాంక్లో డీడీ సబ్మిట్ చేసి వస్తున్నాను. డీడీ ఇంకా చలానా సబ్మిట్ చేసి వస్తున్నాను. ఇదే అన్నమాట యూనియన్ బ్యాంక్. ఎంట్రన్స్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. నేను బస్ కోసం చాలాసేపు వెయిట్ చేశాను, రాలేదని ఆటో ఎక్కాను. ఈవినింగ్ టైమ్స్లో బీచ్ చాలా బాగుంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.